ఇక తెలంగాణ రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు కావస్తున్నా కూడా తెలంగాణ ఆంధ్ర అంటూ మళ్ళీ ప్రాంతీయ విభేదాలు మొదలవుతున్నాయా అంటే అవునని సమాధానాలు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటీవల ఇడుపు కాగితం అనేటువంటి సినిమాకు సంబంధించి రకరకాల వాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇడుపు కాగితం అనేటువంటి సినిమా అంటే ఆ పేరుకు మాకు అర్థం తెలియదు, తెలుగులో ఏమన్నా డబ్బింగ్ పెడతారా అని చెప్పేసి కొంతమంది ఆంధ్రవాదులు మాట్లాడితే దానికి కౌంటర్ గా తెలంగాణకు సంబంధించినటువంటి భాషా పండితులు కావచ్చు, కొంతమంది తెలంగాణ వాదులు కావచ్చు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎన్ని రోజులు మా భాష మీదనే కదా మీరు వ్యతిరేకించింది, ఎన్ని రోజులు మా భాషనే కదా మీరు తొక్కిపట్టింది, అందుకనే కదా మేము తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది అంటూనే ఇడుపు కాగితం అంటే మీకు తెలియదా అంటూ దాని అర్థాన్ని చెబుతూ మరొకసారి ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన అంటే ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమేర కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరుగుతున్నది. సో తెలంగాణ వాళ్ళు అంటే మేము ఆంధ్ర వాళ్ళందరం కూడా మేము మాకున్నటువంటి ఆస్తులు అమ్మితే కొనగలిగినటువంటి శక్తి మీకు ఉన్నదా, ఇట్లాంటి రకరకాల అంటే జబర్దస్తమైనటువంటి ఒక నటుడు కూడా ఇట్లాంటి రకరకాల వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఇడుపు కాగితం అనేటువంటి మూవీకి సంబంధించినటువంటి టైటిల్ ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ విషయం ఇట్లా ఉంటే దీనికి సంబంధించి కల్వకుంట్ల కవిత ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడుతూ ఇడుపు కాగితం అనేటువంటి టైటిల్ కు ఇడుపు కాగితం అనేటువంటి పేరుకు ఆ పదానికి అర్థం తెలియదాట ఆంధ్ర వాళ్ళకి, ఒకవేళ తెలియాలి మీకు దానికి సంబంధించి ఆ పదానికి మీకు అర్థం తెలియాలి అంటే కనుక మీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడగండి, ఆయనకు స్పష్టంగా తెలుసు, ఆయన మీకు అర్థం చెప్తాడని చెప్పేసి కల్వకుంట్ల కవిత ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడింది. అంటే దాని వ్యాఖ్యలోనికి అర్థం ఏంటి అంటే ఇటీవల కూడా ఆంధ్ర తెలంగాణ మధ్య విడిపోతున్నప్పుడు నేను గతంలో బాధపడేటువంటి సందర్భం చాలా ఉన్నది, 11 రోజులు నేను అన్నం కూడా తినలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏదైతే వ్యాఖ్యలు చేసిండో, సో ఇడుపు కాగితం అంటే విడిపోవడము, విడిపోతూ కాగితం రాసుకోవడం అని చెప్పేసి అర్థంగా వస్తుండడంతో మీ పవన్ కళ్యాణ్ కు బాగా తెలుస్తుంది దాని అర్థమైందనేది ఆయన అడగండి అని చెప్పేసి కల్వకుంట్ల కవిత కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టి ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతే లేదట, దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతే లేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడి ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. ఈ సందర్భంలోనే జనసేన పార్టీ కూడా దీని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ తెలంగాణ మేయ జాగిర అన్నప్పుడు కూడా కల్వకుంట్ల కవిత స్పందించినప్పుడు జనసేన నాయకులు కూడా కల్వకుంట్ల కవిత మీద విరుచుకుపడేటువంటి సందర్భం కూడా మనం చూసినాం. సో మరి ఈ నేపథ్యంలోనే ఈసారి ఇంకొంత ఘాటుగా జనసేనకు సంబంధించి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ కానీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఒక పోస్ట్ అయితే కలకలం రేపుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో జనసేన పార్టీ అని చెప్పేసి ఇంకోటి కావచ్చు, ఇంకోటి జనసేనకు సంబంధించినటువంటి ఇంకొక పేజ్ కూడా, రెండు బ్లూ టిక్ ఉన్నటువంటి అఫీషియల్ పేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ పేజీల్లో వాళ్ళు కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో చిప్పకూడు అంటే ఏంటో కచరా కవిత తెలంగాణ ప్రజలకు చెప్పాలి అని చెప్పేసి వాళ్ళకు పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. మన పక్కన స్క్రీన్ లో కనిపిస్తుంది కదా. సో ఆ పోస్ట్ చూసినప్పటి నుంచి కూడా వాళ్ళ తెలంగాణ వాళ్ళందరూ ముఖ్యంగా కల్వకుంట్ల కవిత అభిమానులు కావచ్చు, తెలంగాణ రక్షణ సేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా తీవ్ర అభ్యంతరాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మరి ఆ ఫోటోకు అర్థం ఏంటి అని అంటే గతంలో కవిత లిక్కర్ కేసుకు సంబంధించి ఆమె తిహార్ జైల్లో ఉండడాన్ని కూడా వాళ్ళు అభివర్ణిస్తూ సో తిహార్ జైల్లో చిప్పకూడు తిన్నటువంటి కచరా కవిత ఆ చిప్పకూడు అంటే ఏంటో కూడా అర్థం చెప్పాలని చెప్పేసి వాళ్ళు రీకౌంటర్ ఇచ్చారనమాట. సో దీంతో వాళ్ళ తెలంగాణ రక్షణ నాయకులందరూ కూడా భగ్గుమని మండిపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. సో మరి ఏది ఏమైనా కూడా ఒక సినిమా టైటిల్ తో ప్రారంభమైనటువంటి వివాదం అంతా కూడా రెండు రాజకీయ పార్టీల మధ్యల వరకు చేరుకుంటుంది. ఇంకా ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చిలికి గాలివానలాగా మారుతా దాని మీద కూడా కొన్ని సందేహాలు అయితే లేకపోలేదు. సో మొత్తానికి ఏది ఏమైనా కూడా ఇడుపు కాగితం అనేటువంటి పేరు అయితే ఇప్పుడు తీవ్ర చర్చ అయితే నడుస్తూ ఉన్నది. తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తూ ఉంటే ఆంధ్రాకు సంబంధించిన వాదులు మాకు డబ్బింగ్ ఇవ్వండి, మాకు ఆ పదం అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు వెకిలిగా వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మన వాళ్ళ ఆ బల్బు మాటలు మీరు మానుకోవాలి, అట్లాంటి బల్బు మాటలు మానుకోకపోవడం వల్లనే వాళ్ళ తెలంగాణ రాష్ట్రాలు మేము కొట్లాడి తెచ్చుకోవడం జరిగింది. మళ్ళీ తెచ్చుకున్న రాష్ట్రంలో కూడా మొన్ననేమో పవన్ కళ్యాణ్ తెలంగాణ మేయ జాగిరా అంటాడు, ఇప్పుడేమో మీలాంటి వాళ్ళు వచ్చి ఇడుపు కాగితం అనేటువంటి పేరుకు మాకు అర్థం తెలియదు, దానికి అర్థం చెప్పండి అని చెప్పేసి చెప్తారని ఇట్లా రకరకాల వాదనలు అయితే వినిపిస్తుంటారు. సో మరి దీని మీద స్పష్టంగా ఇంకా పవన్ కళ్యాణ్ కానీ కల్వకుంట్ల కవిత కానీ స్పందించాల్సి ఉన్నది. మరి ఇప్పటికంటే కొంతమంది సోషల్ మీడియా నాయకులు మాత్రం దీని మీద స్పందిస్తా ఉన్నారు. అటు కవితకు సంబంధించినటువంటి సోషల్ మీడియా నాయకులు కావచ్చు, ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా నాయకులు కూడా స్పందిస్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఏది ఏమైనా కూడా దీని మీద ఒక రచ్చ అయితే రాజేస్తా ఉన్నదని చెప్పేసి చెప్పుకోవచ్చు.